హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వీనస్ కిచెన్. ఈనో సోడాలు లాంటివి లేకుండా ఫెర్మెంటేషన్ కూడా చేయకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దామండి. వంట రాని వాళ్ళు కూడా ఈ బ్రేక్ఫాస్ట్ని చాలా సింపుల్గా చేసుకోవచ్చు, రుచి కూడా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ ఊతప్పాలను ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్ని తీసుకుని అందులోకి 1/3 కప్ వరకు సగ్గు బియ్యాన్ని వేసుకోవాలి. ఇలా పెద్ద సగ్గుబియ్యమైనా పర్వాలేదు, చిన్నవైనా కూడా పర్వాలేదు. ఇలా తీసుకుని ఈ సగ్గుబియ్యాన్ని పక్కన పెట్టుకుని మరొక బౌల్‌ని తీసుకుని అందులోకి ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నారో అదే కప్పుతో 1 కప్పు వరకు పెసరపప్పుని తీసుకోండి. ఇంట్లో ఉండే ఏదైనా ఒకే కప్పుతో రెండింటిని కొలిచి తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న రెండింటిని నీటితో శుభ్రం చేసుకుని తిరిగి నీళ్లు పోసుకుని కనీసం 2 గంటల పాటు నానపెట్టుకోండి. టైం ఉంటే ఓవర్ నైట్ అయినా సరే నానపెట్టుకోవచ్చు. తరువాత ఒక బౌల్‌ని తీసుకుని అందులోకి సన్నగా తరిగిన ఒక చిన్న ఉల్లిపాయ ముక్కలను, అలాగే సన్నగా తరిగిన 5, 6 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోండి. ఇందులోనే చిన్న టమాటా ముక్కల్ని, చిన్న క్యారెట్‌ను ఇలా తురుముకొని వేసుకోండి. వీటితో పాటుగా మీరు తినే కారానికి తగినట్లుగా 1, 2 పచ్చిమిరపకాయ ముక్కలను కూడా వేసుకోండి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకోండి. ఇందులోకి ఈ కూరగాయలకు సరిపడా పావు టీ స్పూన్ వరకు ఉప్పు, అర టీ స్పూన్ జీలకర్ర పొడి, అర టీ స్పూన్ చాట్ మసాలాని గానీ లేదా గరం మసాలాని గానీ వేసుకుని వీటన్నిటిని బాగా కలుపుకోండి. వెజిటబుల్స్‌ని ఇవే ఉపయోగించాలని ఏమీ లేదండి. క్యాప్సికమ్, స్వీట్ కార్న్ ఇలా మీకు ఏది అందుబాటులో ఉంటే వాటిని ఉపయోగించుకోవచ్చు. 2 గంటల తర్వాత చూసినట్లయితే ఇలా సగ్గుబియ్యం నానిపోయి ఉంటాయి. పెసరపప్పు కూడా చక్కగా నానిపోతుంది. ఇప్పుడు పెసరపప్పును మళ్ళీ ఒకసారి కడిగి తీసుకోండి. సగ్గుబియ్యం నుండి మాత్రం నీళ్ళు సెపరేట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్‌ని తీసుకుని అందులోకి సగ్గుబియ్యాన్ని వేసుకుని కొద్దిగా నీళ్లు కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి నానబెట్టుకున్న పెసరపప్పును వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి. ఇందులోకే కొద్దిగా నీళ్లు కూడా వేసుకుని మెత్తని పేస్ట్‌లా దోసల పిండి కన్సిస్టెన్సీలోకి వచ్చేటట్లుగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్‌లోకి తీసుకోండి. ఇలా రెడీ చేసుకున్న ఈ పిండితోటి వెంటనే ఊతప్పాలు వేసుకోవచ్చు. ఈనో, సోడాలు లాంటివి అవసరం లేదు. అలాగే ఫెర్మెంటేషన్ కూడా అవసరం లేదు. ఊతప్పాలు వేయడం కోసం స్టవ్ మీద కడాయిని వేడి చేసుకుని 1 టీ స్పూన్ నూనె వేసుకుని కడాయి అంతా కూడా స్ప్రెడ్ చేసుకోండి. నూనె వేడైన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న బ్యాటర్‌ని 1 లేదా 2 గరిటెలు వేసుకుని కడాయిలోకి స్ప్రెడ్ చేసుకోండి. ఈ ఊతప్పాలు కొంచెం పలచగానే ఉంటాయండి. మందంగా వేసినట్లయితే లోపల పిండి అనేది సరిగ్గా ఉడకదు. 1 లేదా 2 గరిటెలు వేసుకుంటే సరిపోతుంది. పిండి వేసుకున్న తర్వాత పైన టాపింగ్స్‌ని కూడా వేసుకుని మంటను లో ఫ్లేమ్‌లోనే ఉంచుకుని మూత పెట్టుకుని పై భాగంలో పిండి ఆరేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా పై భాగంలో పిండి ఆరిపోయిన తర్వాత మళ్ళీ పైన కొద్దిగా నూనె వేసుకుని ఒకవైపు ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఫ్లిప్ చేసుకుని రెండో వైపు కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకొని తీసుకోండి. ఈ పిండితోటి పల్చటి దోసలైతే రావండి. సెట్ దోసలాగా కొంచెం మందంగా అయితే వేసుకోవచ్చు. అలాగే నేను చూపించిన క్వాంటిటీతో అయితే 5-6 వరకు ఊతప్పాలను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసిన ఈ ఊతప్పాలు ఎడ్జెస్‌లో చాలా క్రిస్పీగా, మధ్యలో సాఫ్ట్‌గా ఉంటాయి. రుచి కూడా చాలా చాలా బావుంటాయి. ఇడ్లీ పిండి, దోస పిండి లేనప్పుడు ఈసారి ఇలా సింపుల్‌గా బ్రేక్‌ఫాస్ట్‌ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.